సార్ మీకు ఒక్క మాట అడుగుతాం మిమ్మల్ని, అడగొచ్చా? చెప్పండి చెప్పండి. సార్ ఇప్పుడు మీరు ఏమంటారు అంటే మాకు అవకాశం ఉంది కాబట్టి మేము ఏదో రకంగా మేము మూడో మళ్ళీ ఏదో అభ్యర్థి. రకమని నేను అనలేదు. నేను అన్ని మాటలు నాకెందుకు సరే సరే, ఇప్పుడు మీకు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థికి హక్కు ఉంది, ఆయనకు హక్కు ఉంది, మీకు వచ్చే అవకాశం ఉన్నది, మీకు అక్కడ ఉన్నటువంటి సమాచారం ఉన్నది కాబట్టి మూడో అభ్యర్థి నిలబెట్టిరు అనేది మీరు చెప్తున్నారు. మాకు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ కేసు ఉన్నదాన్ని మేము రాజకీయంగా మేము కూడా ఉపయోగించుకుంటామని ఒక మాట చెప్తున్నారు కదా. సేమ్ టైం అదే విధంగా మీరు జాతీయ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా ఓటుకు నోటు దొరికినటువంటి ఒక నాయకుడు ముఖ్యమంత్రి అయితే మీ పార్టీ తరఫున మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? అదొక క్వశ్చన్. సార్ ఒక్క నిమిషం, కోర్టుకు పోయి ప్రశ్నించాలా జడ్జిని? సార్ నేను ఏమంటున్నా, ప్రజల పక్షాన మీరు మాట్లాడవచ్చు. మాట్లాడండి సార్. సార్ నన్ను కంప్లీట్ చేయనియండి మీరు. సార్ కోర్టు కాదు సార్, ప్రజల పక్షాన మీరు మాట్లాడవచ్చు కదా, అదొక విషయము. ప్రజల పక్షాన సరే సార్, అది లీగల్ మ్యాటర్, సబ్జుడిస్ మాట్లాడకూడదు. ఒక్క నిమిషం నేను చెప్తా సార్ దానికి. నన్ను మొత్తం చెప్పనియండి సార్. నేనేమంటున్నా అంటే అదే విధంగా నేనేమంటున్నా, ప్రజల పక్షాన కానివ్వండి, మీరు ఏదైతే న్యాయ సూత్రాల ప్రకారంగా మీరు మాట్లాడినా కూడా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి మొత్తం ఒక పార్టీ బీఫామ్ మీద పోటీ చేసి మరో పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిన ఆయన కూడా స్పీకర్ గారు ఆయన లేదు ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పి సర్టిఫికేట్ ఇస్తే కూడా మీరు మీకు ఒక బాధ్యత గల పార్టీగా మాట్లాడవచ్చు కదా. రాజకీయం అవసరం లేదు అక్కడ, రాజకీయం అవసరం లేదు, కోర్టును అవసరం లేదు, కానీ బాధ్యత గల ఒక మీరు ఒక పార్టీ అది సబ్జెక్ట్ కాదు. నేను సరే అది అక్కడ నేను ఒకసారి ఇప్పుడు అన్నదానికి వర్షాల దాని గురించి చెప్తాను. మీరు ఇందాక నన్ను ఒక మాట ఏం అడిగారంటే వరంగల్లో వరదలు రాలేదా అని అడిగారు. హైదరాబాద్ లో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు వరదలు వచ్చినాయి. సార్ ఒక్క నిమిషం, హైదరాబాద్ లో కూడా వర్షాలు వచ్చినాయి, అన్ని ప్రాంతాల్లో. 2021లో వరంగల్లో భారీ వర్షాలు వచ్చినాయి. భారీ వర్షాలు వచ్చినప్పుడు నగర్ ఏరియా అంతా కొట్టుకుపోయింది. ముఖ్యమంత్రి గారు దాని మీద చర్యలు తీసుకున్నారు. దాని మీద చర్యలు తీసుకొని అనేక విధాలుగా మొత్తం ఇక్కడ 2020 చర్యలు తీసుకున్న తర్వాత 2022లో దాన్ని అనుమతులు కూడా దాని పరిష్కారం కోసం అనుమతులు ఇచ్చినా కూడా 2020 మనది ప్రభుత్వం మారడం వల్ల పనులు ఈ ప్రభుత్వం 2024లో 158 కోట్లతోటి దాన్ని పరిష్కారం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసింది. 11 కోట్ల పని చేశాక బిల్లు రాలేదని చెప్పేసి 2025లో ఆ పనులు ఆపేసి బొందినాల అదొకటి. హైదరాబాద్ గురించి చెప్తున్నాను. మీరు ఇందాక వరంగల్లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాలేదంటే అన్ని ప్రాంతాల్లో వచ్చినాయి అంటున్నా నేను. వచ్చింది ఇప్పుడు అది ఏమో రేవంత్ రెడ్డి గారు లేకపోతే కేసీఆర్ గారు తెప్పించారా? కాదండి, అన్ని ప్రభుత్వాలలో అదే విభేదించట్లే. ఓకే, అదొకటి అయిపోయింది. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ గురించి మన చర్చ జరుగుతున్నది కాబట్టి గతంలో భారీ వర్షాలు వచ్చినప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్కు ఆ రోజు హైదరాబాదు సగభాగంలో ఉన్నటువంటి మల్కాజిగిరిలో కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి ఎంపీగా పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు. మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులుగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వరదలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు ముంపుకు గురయ్యి ప్రజలు చాలా ఇబ్బందులు పడితే ఎన్ని కాలనీలు పర్యటించిండు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు పార్లమెంటు సభ్యునిగా? ఏ ప్రాంతంలో పర్యటించలేదు. అయినా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా హైదరాబాద్ బాధలు తెలుసు కదా, వరదలలో ముంపు జరిగేది కూడా తెలుసు కదా. ఇప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నేను జూన్ 1 తారీఖు నాడు సమీక్షా సమావేశం ఏర్పాటు చేసిన అంటే మీరు ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు, మీరు కాంగ్రెస్ పార్టీ తరఫునే మీరు పార్లమెంటు సభ్యులు. అప్పటి నుంచి అయితే మీకు మీరు పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు వరదలలో చాలా ఇబ్బందులు జరిగినాయి, అనేక ప్రాంతాలు కొట్టుకుపోయినాయి. కానీ మీరు ఏ రోజు ప్రజల పక్షాన పోరాటం చేయలేదు, ప్రజల పక్షాన నిలబడలేదు, ఎవరిని పరామర్శించలేదు ఎంపీగా కూడా మీరు. అయినా సరే మీకు ఒక అవకాశం వచ్చింది, ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఏం చేయగలిగారు ఆ రోజు? నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఎల్బీ నగర్లో ఉన్నా, మీరు కావాలంటే మీరు చూసుకోవచ్చు. మీరు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు ప్రతి ప్రాంతంలో పొద్దున లేస్తే అనేక కాలనీలు, అంటే నేను ఉన్న ప్రాంతాన్ని ముందుగా మీకు చెప్పదలుచుకున్నా. సుధీర్ రెడ్డి గారు ప్రతి కాలనీలో పోయి పర్యటించి ఆయన స్వయంగా పాయింట్ ఇక్కడి దాకా ముంచుకొని వరదలలో నడుచుకుంటూ పోయి కారు దోసుకుంటూ పోయి ప్రజలను పరామర్శించి వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా సొంతంగా కూడా ఆ ప్రజల సమస్యలు పరిష్కారం చేశారు. నేను ఏమంటున్నా సార్, ముఖ్యమంత్రి గారు గురించి చెప్తున్నాను. ఇదే రేవంత్ రెడ్డి గారు మరి
రేవంత్ రెడ్డి గారు ఏ కాలనీలో పర్యటించారు, ఏ కాలనీ వాడికి అండగా నిలబడడం మీరు చెప్పండి. వర్షాలు విపరీతంగా పడుతున్న టైంలో కూడా రైతులు పరామర్శించడానికి వెళ్ళారా లేదా? నేనేమన్నా పాదయాత్ర ద్వారా వెళ్ళారా లేదా? ఆయన పిసిసి ప్రెసిడెంట్ గా ఆయన ఎక్కడ పోయి ఫోటోలు దిగడు కాదు, ప్రత్యక్షంగా పరామర్శించడం వాళ్ళు అడుగు చేసే- చూపించడం కాదు. ఒక్క నిమిషం అన్న, నేనేమంటున్నా, పరామర్శించడం వేరు, వాళ్ళ పక్షాన్ని నిలవడం వేరు. ప్రత్యక్షంగా ప్రభుత్వ పరంగా కానీ తన సొంత పరంగా కానీ వారికి సహాయ సహకారాలు అందించడం, నేనున్నాను ఒక భరోసా ఇవ్వడం, అది మా పార్టీ తరఫున అందరూ ఎమ్మెల్యేలు చేశారు. నేనున్న నియోజకవర్గం ఎల్బీనగర్ ఎమ్మెల్యే గారు కూడా చేసిండు. ఎల్బీనగర్ ఎమ్మెల్యేను సుధీర్ రెడ్డి గారిని కేసీఆర్ గారు మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్ గా చేసినప్పుడు ఇప్పుడు ఈయన ప్రక్షాళనకు మూసీ ప్రక్షాళన కోసం 1,50,000 కోట్లు చేస్తా అంటున్నాడు కదా. ఆయన 1,500 కోట్లతోటే ప్రక్షాళన కోసం కేసీఆర్ గారు రూపొందించిండు కదా. మూసీ ఏం చేయలేదంటే ఆ వరదలు మొత్తం శుద్ధి చేయడం కోసం 32 ఎస్టీపీలు నిర్మించిండు కదా కేసీఆర్ గారి ప్రభుత్వంలో. మీరు అన్ని ఇప్పుడు ఎస్ఎన్డిపిలు కట్టిండు కదా. అన్ని ప్రాంతాలలో నాలాలు మొత్తం క్లీన్ చేసి వరదలు రాకుండా అనేక చర్యలు తీసుకున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇప్పుడు దాన్ని మీరు అదే కొనసాగించండి, ఇంకా మీరు చేయండి. అనేక ఫ్లైఓవర్లు కట్టిండ్రు, ఏం చేయలేదు అంటలేదు. కేసీఆర్ గారు కూడా చేశారు, ఎంత కొంత ట్రాఫిక్ ఇబ్బంది. ఉప్పల్ నియోజకవర్గంలో ఉప్పల్ రింగ్ రోడ్ చూడండి, అవును, అసలు నిజంగా ఎల్బీ నగర్ లో అండర్ పాస్ చూడండి, ఉప్పల్లో స్కైవే చూడండి, అనేక చోట్ల ఫ్లైఓవర్లు చూడండి, సాగర్ రింగ్ రోడ్ లో ఫ్లైఓవర్ చూడండి. ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ గారు ప్రతి ఆనవాళ్ళు బయట కనబడుతుందండి. అనేక అభివృద్ధి హైదరాబాద్ అభివృద్ధి చేసిండు కాబట్టి హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లోనే కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి అందరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిర్రు. మీరు చెప్పిన గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఏదైతే అబద్ధ హామీలు ఇచ్చిరో, మీరు రైతులకు రైతు బంధు ఇంకా అనేక రకాల అబద్ధాలు మీకు నేనేమంటున్నా, మీకు అవకాశం ఇచ్చిర్రు. హామీలంటే మీరు గతంలో ఇచ్చారు, మేనిఫెస్టోలో లేని కూడా అన్నా. దళిత బంధు అనేది మేనిఫెస్టోలో లేదు. రైతు బంధు ఆ రోజు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి సన్న బియ్యం ఏముందా అన్న, మేము ₹1 ఇస్తే నువ్వు దాన్ని పట్టుకొని సన్న బియ్యం ఎన్ని కిలోలు ఇస్తున్నారు ఒకటి రాజకీయ ఉపన్యాసం కాదు. సన్న బియ్యం ఇస్తే ప్రభుత్వానికి ఎంత ఖర్చు అవుతుంది, దళితులకు దళిత బంధు 10 లక్షలు ఇస్తే ఎంత ఖర్చు అవుతుంది, బీసీలకు గొల్ల కుర్మలకు గొర్రె ₹1,00,000 ఇస్తే, మైనార్టీలకు అరే అది వేరే సబ్జెక్ట్. ఊరికొకరు ఇద్దరికో ముగ్గురికి దళిత బంధు ఎట్లయితుందండి? ఇప్పుడు రైతు బంధు ఎంత మందికి ఇచ్చిందండి? అసలు ఇయ్యలేదు కదా. మేము ఊరికి ఇద్దరికి ఇచ్చాము. చాలా అయిపోతుంది. ఒక్క నిమిషం ఏంటంటే, ఇప్పుడు యాదగిరి గారికి ఇంకొక గంట ఇచ్చినా కూడా వారికి సరిపోదు. కంటిన్యూషన్ చెప్తుంటారు. రాజకీయ విమర్శ గురించి మాట్లాడదామంటే నేను కూడా 4 గంటలు మాట్లాడతాను. దానివల్ల ప్రయోజనం లేదు. మీరు పెట్టిన సబ్జెక్ట్ ఏంది, దాన్ని మనం ఏం చెప్పగలుగుతాం, ఏం కంక్లూడ్, దాని గురించి ఏమైనా మాట్లాడితే అర్థవంతంగా చర్చ. వరంగల్ వరద ఒక్కొక్క నిమిషం చర్చ ఒకటి ఏంటంటే, మీరు చాలా విజ్ఞులు, మనం చాలా డిబేట్స్లో కలిసి పార్టిసిపేట్ చేసినాం. నేను అనేది ఏంటంటే, మనం మాట్లాడుతుంది ప్రజా అవసరాల గురించి, రాజకీయం గురించి కాదు. రాజకీయం ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇక్కడ మనకు